హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామూలుగా గురువారం రోజు బాబా గురించి చెప్పడం అలవాటుగా ఉందండి. ఈరోజు సచ్చరిత్రలోని 5వ అధ్యాయం చెప్పదలుచుకున్నాను. అందులో ఒక అంశం, అందులో చాంద్ పాటిల్ అనే వ్యక్తి, ఆయన గుర్రం తప్పిపోతుంది. ఆయన ఔరంగాబాద్ జిల్లా ధూప్ గ్రామానికి చెందిన ఆయన గుర్రం ఔరంగాబాద్ వెళ్తుండగా తప్పిపోతుంది. 2 నెలలు ఎతుకుతాడు, అయినా కనబడదు. ఆయన విచారంగా గుర్రానికి ఉపయోగించి జీను భుజాన్ని వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్తుంటే 9 మైళ్ళు నడిచాక అక్కడ ఒక మామిడి చెట్టు కింద ఒక వింత మనిషి కనబడతారు. ఆయనకి పొడుగైన చొక్కా వేసుకుని, పైన టోపీ పెట్టుకుని, సంకలో సట్కా పెట్టుకుంటాడు. చిలుము తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. సరిగ్గా అదే సమయంలో ఆ వింత మనిషి ఈ చాంద్ పాటిల్ని వచ్చి చిలుము తాగబోయా అని అడుగుతాడు. ఆయన భుజం మీద జీనుని చూసి జీన్ ఏంటని అడుగుతాడు. ఇది తాను పోగొట్టుకున్న గుర్రందని ఆయన జవాబు చెప్తాడు. అయితే ఆ పక్కనే ఉన్న దగ్గర ఉన్న కాలు గట్టు దగ్గర మీ గుర్రం ఉంది, వెళ్ళి చూసుకోండి అని చెప్తాడు. ఆశ్చర్యంగా ఆ గుర్రం ఆయనకి కనబడుతుంది. చాలా సంతోషపడిపోతాడు. ఇతను సామాన్య మనుషుడు కాడని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి అక్కడ అబ్జర్వ్ చేస్తుంటాడు. ఆయన దగ్గర సట్కా ఉంటుంది, చిలుము తాగడానికి. ఒకసారి దాని నేలమై మోదగా నీరు, నెక్స్ట్ ఇంకోసారి మోదగా నిప్పు వచ్చాయి. ఒక గుడ్డ ముక్కని దానితో తడిపి చిలుము వెలిగించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి మా ఇంటికి రావాల్సిందని ఆహ్వానిస్తాడు ఈ చాంద్ పాటిల్. తప్పకుండా వస్తానంటాడు. ధూప్ గ్రామానికి ఇద్దరు వెళ్తారు. తర్వాత వాళ్ళ చాంద్ పాటిల్ భార్య తమ్ముడి కొడుకు పెళ్ళి షిర్డీలో జరుగుతుందండి. అక్కడికి రమ్మని ఈయన అడుగుతాడు. ఈయన ఒప్పుకుంటాడు బాబా. అందరు షిర్డీ వెళ్తారు. షిర్డీ వెళ్ళిన తర్వాత అందరూ తిరిగి మళ్ళీ ధూప్ గ్రామానికి వస్తారు. బాబా మాత్రం షిర్డీలో ఉండిపోతారు. తర్వాత దాదాపు 60 ఏళ్ళు అక్కడ ఉండిపోయారు. షిర్డీలో ఉన్నప్పుడు ఆయన్ని ఫస్ట్ టైం మహల్సాపతి రండి సాయి అని ఆహ్వానిస్తాడు. అప్పటి నుంచి ఆయన పేరు సాయిగా మిగిలిపోయింది చరిత్రలో. ఈ విధంగా సచ్చరిత్రలో రాయబడి ఉన్నదండి. మరో అంశంతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ ఇదే వీడియోని షార్ట్లో కూడా పెట్టడం జరిగింది. ఇంతసేపు చూడలేని వాళ్ళు చూడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బై.